ఇంక మేము బయలుదేరుతాం అత్తమ్మా. ఇప్పుడు ఈ రాత్రిపూట ప్రయాణం ఎందుకే? పొద్దున్నే టిఫినీలు అయ్యాక వెళ్ళొచ్చుగా. పెళ్ళి ఎలాగో ఆగిపోయింది. పెళ్ళికని ఈయన కూడా 2 రోజులు సెలవు తీసుకున్నారు. ఈడికి కూడా ఎగ్జామ్స్ అవి ఉన్నాయి. అందుకని ఎందుకు అనవసరంగా అని. అవునవును, ఆడు మరి ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్స్ రాసేసి కలెక్టర్ గిరి అలగబెట్టాలి మరి. ఆడొస్తే ఏమనకు బాబాయ్, అయినా నువ్వు బాగా భయపెట్టి పెంచావు, అందుకే నీకు చెప్పడానికి భయపడినట్టున్నాడు. మరి వెళ్ళొస్తాం. వస్తాం పిన్ని, పదవే. వెళ్ళొస్తాం. ఏమే చిన్నప్పుడు ఈడి బాబు జేబులో దొంగతనంగా బీడీలు కాల్చేవాడు. ఈడు నాకు చెప్తున్నాడు పిల్లల్ని ఎలా పెంచాలో. పోయింది వరడు అచ్చి అమ్మ అప్పారావు కుటుంబం పరువు ఈ రోజుతో పోయింది. రేపటి నుంచి ఎవడన్నా గడప తొక్కుతాడా? దండలు ఎందుకు, డెకరేషన్లు ఎందుకు? అర్ధరాత్రి పూట గుమ్మానుకున్న తోరణాలు తెంపకూడదండి, అశుభం. ఇంకేం అశుభం? జరగాల్సిందంతా జరిగిపోయింది కదా. రేపటి నుంచి గాంధీ బొమ్మ సెంటర్ నుంచి తలెత్తుకొని తిరగలనా? నిన్ను అసలు మాలే ఆకలిస్తున్నట్టుంది.